ఇదే కాదు మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. కేసీఆర్ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, కృష్ణానది జలాలలో 10 ఏళ్ళైన ప్రాజెక్టులు పూర్తి చేయలే. రోజమ్మ పెట్టిన రాగి సంకటి నాటుకోడు పులుసు తిని బల్చి అల్సిచ్చి ఇవాళ కృష్ణానది జలాలు రాయలసీమలకు తరలించకపోతుంటే, పోతిరెడ్డిపాడు పొక్క పెద్దదైనా, ముచ్చమరిలో నీళ్లు పోయినా, మాల్యాలలో లిఫ్టులు పెట్టిన కేసీఆర్ నోట్ల ఏం పెట్టుకున్నాడని నేను అడుగుతున్న. 10 ఏళ్ళు ఎందుకు మాట్లాడలే? మేము వచ్చినాక కొట్లాడి మేము ఆపాలనే ప్రయత్నం చేస్తుంటే మా కాళ్ళ కట్టెబెడుతున్నాడు, మా కాళ్ళు పట్టి గుంజుతున్నాడు. నీలాకేమన్నా తాగుబోతున్నా, నేనేమన్నా తిరుగుబోతున్నా? కేసీఆర్ తాగుతోటి దిగుతోటి మాట్లాడనికే నేను కేసీఆర్ని కాదు, నేను మీ రేవంత్ అన్నాను. పొద్దునైనా మధ్యాహ్నమైనా రాత్రైనా అర్ధరాత్రి అయినా హోస్లో ఉండేటోని, మీ సహకారంతో జోష్లో పనిచేసేటోని. నాకా నువ్వు చదువు చెప్పేది? ఇవాళ ఆయన కోరిక అంత ఒక్కటే, ఈ పిల్లగాడు అయ్యిండు, నా కొడుకుని చేద్దాం అనుకున్నా, నా తర్వాత కానీ పిల్లగాడు అయ్యిండు, గా పాలమూరోడు అయ్యిండు అని మన మీద అసూయతోని ద్వేషం కక్కుతున్నాడు. సిగ్గుండాలని కేసీఆర్. ఇవాళ హరీష్ రావు అంటుండు, అసెంబ్లీకి ఎందుకు రాలేదా అంటే మా మామకు ఒంట్లో బాగాలేదని. ఒంట్లో బాగాలేనోడు నల్లగొండెం గాడిదలంగా ఆయనకి పోయినా అని నేను అడుగుతున్నా. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బోర్ల బొక్కలేసి బొక్కలు ఇరగొడితే ఇంట్లో వండుకోకుండా ఇవాళ సిగ్గు లేకుండా వీధుల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు.